రామాయణంలో ముఖ్యమైన 5వ కాండ అయిన సుందరకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హనుమంతుడు లంకకు లంఘించటం, మైనాకుడిని కలవడం, సురసును ఎదిరించటం, సింహిక రాక్షసిని సంహరించటం, వీటన్నిటి తర్వాత లంకానగరం సరిహద్దులకు చేరుకోవడం, ఇవన్నీ తెలుసుకున్నాం. సుందరకాండలో 68 సర్గలున్నాయని చెప్పుకున్నాం కదా. అందులో మొదటి సర్గ విశేషాలను లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత సుందరకాండలో ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. వాయువేగంతో పర్వతమంత ఆకారంతో ఆకాశ మార్గాన ప్రయాణించిన హనుమ లంక సరిహద్దులకు చేరి సాధారణ రూపాన్ని ధరించాడు. లంకలో మొదట హనుమంతుడు దిగిన పర్వతం పేరు త్రికూట పర్వతం. ఆ పర్వత శిఖరం నుంచి లంకను హనుమ పరిశీలించాడు. 100 యోజనాలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం సుమారు 1200 కిలోమీటర్లు. అది వాయుమార్గంలో ప్రయాణించినా కూడా హనుమ అలసిపోలేదు. అలాగే స్థిరంగా నిల్చున్నాడు. ఆ త్రికూట పర్వతం మీద ఉన్న చెట్లు, వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనాలు చూస్తూ ఆ శిఖరం నుంచి లంకను కూడా పరిశీలిస్తున్నాడు. హనుమ చూసిన ఆ లంక ఎలా ఉందంటే, రావణుడు పాలిస్తున్న లంక చుట్టూ పెద్ద అగడ్త ఉంది. ఆ అగడ్తను దాటడం సామాన్యులకు సాధ్యం కాదు. ఎవరు యుద్ధానికి వచ్చినా సిద్ధంగా సైనికులుంటారు. వేల మంది రాక్షస సైన్యం ఆయుధాలు పట్టుకొని లంకను కాపలా కాస్తున్నారు. లంక ప్రాకారం చుట్టూ శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా శతఘ్నులు కనిపించాయి. ఆ నగరం చుట్టూ బంగారంతో తాపడం చేసిన ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం దగదగ మెరిసిపోతోంది. అంతెత్తు నుంచి చూస్తున్న హనుమకు లంకానగరంలో పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కనిపించాయి. ఎత్తైన తెల్లని భవనాలు ఎన్నింటినో హనుమ చూశాడు. నగరంలో ప్రధానమైన వీధులు విశాలంగా కనిపించాయి. నగరమంతా లంకా ధ్వజాలు రెపరెపలాడుతున్నాయి. అంతకుముందు కుబేరుడు నివసించిన నగరం కాబట్టి స్వర్గంలో అమరావతి తర్వాత అంతటి అందమైన నగరంగా లంక ఉందని హనుమ అనుకున్నాడు. అలాంటి పటిష్టమైన లంకానగరం ఉత్తరద్వారం వైపు హనుమ వెళ్ళాడు. ఇంత పటిష్టమైన లంకను, అతిశక్తివంతమైన రావణుణ్ణి తలుచుకొని హనుమ కూడా ఈ లంకను జయించగలవా అన్న అనుమానంలో పడ్డాడు. శ్రీరాముడికి కూడా ఈ లంకను గెలవడం కష్టమైన విషయమే అని హనుమ అనుకున్నాడు. పైగా ఇంత క్రూరమైన రాక్షసులున్న ఈ లంకానగరంలో అసలు సీతమ్మ జీవించి ఉందో లేదో అని హనుమ బాధపడ్డాడు. కాని ఆమె ఖచ్చితంగా జీవించే ఉంటుందని, ఆమె కనబడిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకుందామని ముందుకు కదిలాడు. అయితే ఇంతమంది రాక్షసులు, మాయాశక్తులు ఉన్నవారు లంకను కాపలా కాస్తున్నారు. వారి మధ్య నిజరూపంతో వెళ్లటం మంచిది కాదని ఆంజనేయుడు అనుకున్నాడు. ఈ రాక్షసుల కళ్ళు గప్పి వెతకడమే సరైన ఆలోచన అని అనుకున్నాడు. సూక్ష్మ రూపంలో లంకలో ప్రవేశించి సీతమ్మను వెదగాలని హనుమ నిర్ణయించుకున్నాడు. వెలుగు ఉండగా వెళితే రాక్షసులు గుర్తుపట్టేస్తారని, ఆ తర్వాత అసలుకే మోసం వస్తుందని, అందుకే రాత్రివేళ సీతమ్మను వెతకాలని నిర్ణయించుకున్నాడు. ఈ సర్గలో హనుమకు ఎన్నో సందేహాలు వస్తాయి. నేనీ పని చేయగలనా? నిజరూపంలో చూస్తే ఈ రాక్షసులు తనను సంహరిస్తారేమో. సీతమ్మ అసలు బతికే ఉందా? ఒకవేళ ఉంటే ఆమె ఒక్కరే ఉన్నప్పుడు ఎలా కలవాలి? అన్ని విద్యలు తెలిసిన ఈ రాక్షసులను దాటుకుని లోపలికి వెళ్లటం సాధ్యమేనా? ఇలా ఎన్నో అనుమానాలు హనుమకు వచ్చాయి. ఎవరైనా గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మొదటి అడుగులోనే అందరికీ వచ్చే అనుమానాలివి. కాని హనుమ ఒక్కసారి మొదటి అడుగు వేశాక ఇక వెనుదిరిగి చూడనే లేదు. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయమేనని ఈ సర్గలో హనుమ చెప్తారు. హనుమ సూర్యుడు అస్తమించే వరకు ఆ త్రికూట పర్వతం దగ్గరే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. చీకటి పడగానే హనుమ తన శరీరాన్ని చాలా చిన్నదిగా, సూక్ష్మంగా మార్చుకున్నాడు. ఆ శరీర ప్రమాణం ఒక చిన్న పిల్లిపిల్లలా ఉంది. ఒక సాధారణ కోతి ఎలా కనిపిస్తుందో హనుమ కూడా అలానే మారిపోయి ఎగురుకుంటూ లంకానగరం ప్రధాన ద్వారం దగ్గరకు ప్రవేశించాడు. దూరం నుంచి లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ లంకను దగ్గర్నుంచి చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. దారి పొడవునా బంగారపు స్తంభాలు, వెండి స్తంభాలు, బంగారు కిటికీలతో లంకానగరం మెరిసిపోతోంది. గంధర్వ నగరంలా ఉంది. ఇది రాక్షసులుండే నగరం అంటే ఎవరూ నమ్మరని హనుమ తనలో తాననుకున్నాడు. లంకానగరం ప్రారంభంలోనే 7 అంతస్తులు, 8 అంతస్తుల మేడలు హనుమకు కనిపించాయి. అన్ని భవనాలు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి. వాటిపై రత్నాలతో పొదిగి భవనాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాంటి లంకానగరంలో సీతమ్మ ఎక్కడ కనిపిస్తుందా అని హనుమ అటూ ఇటూ తిరుగుతున్నాడు.
చీకటి పడినా చంద్రుడి కాంతిలో లంకానగరం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మనుషుల కన్నా వానరాల దృష్టి చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది కదా. అలా హనుమ సూక్ష్మ రూపంతో లంకలో ప్రవేశించటంతో సుందరకాండలో 2వ సర్గ పూర్తయింది. ఇక 3వ సర్గలో హనుమ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. లంకానగరంలో ప్రవేశించిన హనుమ నెమ్మదిగా లంక ముఖద్వారం వైపు వెళ్ళాడు. ఆ ముఖద్వారం దగ్గర ఒక పెద్ద రాక్షసి కాపలా కాస్తోంది. ఆమె చిన్న చీమను కూడా లోపలికి వెళ్ళనివ్వదు. ఆమె లంక రక్షకురాలు. ఆ రాక్షసి సూక్ష్మ రూపంలో ఉన్న హనుమను చూసి ఆపింది. భారీ ఆకారంతో నిలబడి, "ఓ వానరా, ఎవరు నువ్వు?" అని అడిగింది. నిజం చెప్పకపోతే చంపేస్తానని గట్టిగా హెచ్చరించింది. ఆ రాక్షసి పేరు లంకిణి. ఆ లంకిణిని, ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ, "ఓ రాక్షసి, ఇంత భయంకరమైన రూపంతో ఉన్న నువ్వెవరు? నన్నెందుకు హెచ్చరిస్తున్నావు?" అని అడిగాడు. తన పేరు లంకిణి అని, లంకకు రక్షకురాలినని, నన్నెవ్వరూ సంహరించలేరని, ఇప్పుడే నేను చంపేస్తానని ఆ లంకిణి సూక్ష్మరూపంలో ఉన్న హనుమ దగ్గరకు వచ్చింది. అప్పుడు హనుమ తాను ఈ అందమైన లంకానగరాన్ని చూసేందుకు వచ్చానని, ఒక్కసారి ఈ నగరమంతా చూసి మళ్లీ వెళ్ళిపోతానని లంకిణిని కోరాడు. హనుమ మాటలకు కోపంతో లంకిణి వేగంగా వచ్చి హనుమను గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు హనుమ కోపం వచ్చింది. వెంటనే హనుమ తన ఎడమ పిడికిలి బిగించి స్త్రీ కదా అన్న కారణంతో ఒక్కటే దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే లంకిణి ముఖం తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆ లంకిణి హనుమతో ఇలా చెప్పింది, "ఓ వానర శ్రేష్ఠ, నువ్వు గొప్ప వీరుడివి. నాకు బ్రహ్మదేవుడు ఒకప్పుడు వరమిచ్చాడు. ఏ రోజైతే ఒక వానరుడు వచ్చి పరాక్రమంతో నిన్ను జయిస్తాడో ఆనాటి నుంచి రాక్షసుల నాశనం మొదలవుతుందని బ్రహ్మ చెప్పాడు. నేను నీ ముందు ఓడిపోయాను. ఇక ఈ లంకకు వినాశకాలం వచ్చిందని అర్థమైందని లంకిణి హనుమకు చెప్పింది. అలాగే పతివ్రత అయిన సీతమ్మను వెతికి విజయం సాధించు అని హనుమకు లంకిణి దారి ఇచ్చింది. ఇవి సుందరకాండలోని 3వ సర్గలో ఉన్న విశేషాలు. ఇక 4వ సర్గలో ఉన్న విశేషాలు చూద్దాం. లంకిణి దారి ఇచ్చాక హనుమ లంకా నగరంలోకి ప్రవేశించాడు. శత్రువుల కోటలోకి వెళ్ళినప్పుడు యోధులు గోడ దూకి వెళుతుంటారు. అలా హనుమ నేరుగా వెళ్లకుండా ప్రాకారం గోడ దూకి వెళ్ళాడు. లంకా నగరానికి శత్రు సంహారం కోసం వచ్చాడు కాబట్టి నగరంలో ఎడమకాలు పెట్టి దిగాడు. అద్భుతమైన అలంకారాలతో ఉన్న రాజమార్గంలో సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ గెంతుకుంటూ వెళ్ళాడు. చీకటి పడినా ఆ రాజమార్గంలో ఉన్న భవనాల్లో రాక్షసుల ఆటపాటలతో ఇంకా సందడి ఉండనే ఉంది. వీధుల్లో కూడా చాలామంది రాక్షస సైనికులు తిరుగుతున్నారు. వారిలో ఎందరో రాక్షసులు వికృత రూపంతో ఉన్నారు. నగరంలోనే కనీసం లక్షల సైన్యం రావణుడి కోటను అనుక్షణం కాపాడుతోందని హనుమ అంచనా వేశాడు. అలా వెళుతూ వెళుతూ నగరంలోనే అతిపెద్ద రాజగృహం దగ్గరకు వచ్చాడు. ఎక్కువ సైన్యం అక్కడే కాపలా ఉండడంతో అదే రావణుడి మందిరమని హనుమ నిర్ధారించుకున్నాడు. రావణుడి గృహ ప్రాంగణానికి పెద్ద పెద్ద బంగారు తలుపులున్నాయి. ఆ గృహం మిగిలిన ఇళ్ల కంటే చాలా ఎత్తులో ఒక చిన్న పర్వత శిఖరంపై అందంగా కనిపిస్తోంది. సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ రావణ ప్రత్యేక గృహంలోకి ప్రవేశించాడు. ఆ గృహం ఒక పెద్ద కోటలా ఉంది. అందులో గుర్రాలు, ఏనుగులు, విమానాలు, రథాలు ఎన్నో ఉన్నాయి. అలా చూసుకుంటూ రావణుడి రాజగృహంలో హనుమ సీతమ్మను వెతుకుతున్నాడు. ఈ వివరాలు సుందరకాండలో 4వ సర్గలో ఉంటాయి. ఇక సుందరకాండలో 5వ సర్గలో విశేషాలు తెలుసుకుందాం. అలా హనుమంతుడు రావణుడి రాజగృహంలో ప్రవేశించాడు. చంద్రకాంతి వల్ల ఆ గృహం ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆ వెలుగులో హనుమ సీతమ్మ కోసం వెతకడం ప్రారంభించాడు. సీతమ్మను వెతకాలి కాబట్టి స్త్రీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ హనుమ వెతుకుతున్నాడు. దారి పొడుగునా ఉన్న చిన్న చిన్న ఇళ్లలో రాక్షసులు మాంసాహారం తింటున్నారు. కొందరు మద్యపానం చేస్తున్నారు. మద్యపానం చేస్తున్న వారిలో స్త్రీలు కూడా ఉండడం చూసి హనుమ ఆశ్చర్యపోయాడు. ఆ రాక్షసుల్లో వేద విద్యలు తెలిసిన వారు, తెలివైన వారు, మృదు స్వభావులుగా ఉన్నవారిని కూడా హనుమ చూశాడు. లంకానగరంలో స్త్రీలు సౌందర్యవతులని హనుమ అనుకున్నాడు. నల్లగా ఉండే స్త్రీలు, బంగారు వర్ణంలో ఉండే స్త్రీలు, ఇలా ఎంతోమంది స్త్రీలను హనుమ గమనించాడు. వారిలో చాలామంది వివాహితులై సంసారం చక్కగా చేసుకుంటున్న రాక్షస స్త్రీలను గమనించాడు.
ఇలా అందరు స్త్రీలు కనిపించారు గాని వీరందరికన్నా గొప్ప సౌందర్యవతైన స్త్రీ సీతమ్మ మాత్రం హనుమకు కనిపించలేదు. శ్రీరాముడి వియోగం వల్ల సీతమ్మ బాధతో ఎక్కడో ఉండి ఉంటుందని హనుమ మొత్తం ఇళ్లన్నీ వెతుకుతున్నాడు. ఎంత వెతికినా సీతమ్మ జాడ లేదు. ఇంత కష్టం అంతా వృధా అయిపోయిందా? సీతమ్మ జాడ తెలియదా అని హనుమ నిరుత్సాహపడిపోయాడు. సీతమ్మ అన్వేషణ కోసం లంకలో ఇళ్లన్నీ తిరిగే ఘట్టమే సుందరకాండలో 5వ సర్గ. ఇక 6వ సర్గలో హనుమ ఏం చేశాడో తెలుసుకుందాం. ఎంత వెతికినా సీతమ్మ జాడ హనుమకు తెలియలేదు. అయినా కాసేపటికి తేరుకున్నాడు. ఇక మొత్తం లంక అంతా వెతకాల్సిందే అని అనుకున్నాడు. రావణుడు అపహరించాడు కాబట్టి ఆ రావణ గృహంలోనే వెతకాలని హనుమ సూక్ష్మ రూపంలో ఆ గృహంలోకి ప్రవేశించాడు. స్వర్గలోకంలో కూడా ఇంతటి అందమైన గృహం ఉండే అవకాశం లేదని హనుమ అనుకున్నాడు. ఎక్కడ చూసినా బంగారం, వెండితో తయారు చేసిన తలుపులు, కిటికీలు, రత్నాలతో పొదిగిన గోడలతో ఆ గృహం చీకట్లో కూడా మెరిసిపోతోంది. ఆ గృహం చుట్టూ 1000 మంది సైనికులు పటిష్టంగా కాపలా కాస్తున్నారు. ఆ ఇంటిలోకి ప్రవేశించిన హనుమకు ఎందరో స్త్రీలు కనిపించారు. మొత్తం ఆ గృహ సముదాయంలో ఉన్న అన్ని ప్రాంతాలను హనుమ కలియదిరిగాడు. రావణుడి గృహ ప్రాంగణంలోనే ముఖ్యమైన వ్యక్తుల గృహాలు కూడా ఉన్నాయి. అవి మహాపార్శ్వ ప్రాసాదం, కుంభకర్ణ గృహం, విభీషణ గృహం, ఇంద్రజిత్, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి. వీరి ఇళ్లన్నీ రావణ గృహ సముదాయంలో వరుసగా ఉన్నాయి. ఆ ఇళ్లన్నీ హనుమ వెతికేశాడు. ఇలా ఎవరెవరి గృహాల్లో హనుమ వెతికాడో చెప్పే సర్గ 6వ సర్గ. ఆ తర్వాత సుందరకాండలో 7వ సర్గలో విశేషాలు తెలుసుకుందాం. రావణ గృహ ప్రాంగణంలో ఉన్న అన్ని ఇళ్లను హనుమ అణువణువు అన్వేషించాడు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. అలా వెళుతూ ఉంటే రావణ మందిరంలో ఒకచోట ఒక విచిత్రమైన నిర్మాణాన్ని హనుమ చూశాడు. అక్కడ ఉన్నది పుష్పక విమానం. రామాయణ కాలంలోనే విమానాలున్నాయని చెప్పేందుకు సుందరకాండలోని హనుమే ప్రత్యక్ష సాక్షి. రావణాసురుడి దగ్గర ఉన్న అత్యాధునిక విమానాన్ని హనుమ చూశాడు. ఎన్నో రత్నాలు, బంగారు తాపడంతో చేసిన విమానం చాలా పెద్దదిగా ఉందని హనుమ అనుకున్నాడు. హంసలు మోస్తున్నట్లుగా ఆ విమాన నిర్మాణముంది. ఆ విమానాన్ని చూసి హనుమ లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు హనుమ. ఆ విమానమే పుష్పక విమానం. విమానాల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో పుష్పకం అనే పేరుతో ఉన్న విమానం ఒకటి. ఆ విమానానికి వంచబడిన రెక్కలు ఉన్నాయని, ఆ రెక్కలకు కూడా రత్నాలతో అలంకరణలున్నాయని హనుమ గమనించాడు. ఆ పుష్పక విమానంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహాన్ని హనుమ చూసి నమస్కరించాడు. అలా రావణ గృహం, ఆ చుట్టుపక్కలంతా వెతికినా సీతమ్మ కనపడనే లేదు. ఇలా లాభం లేదని మళ్లీ లంకానగరంలోకి హనుమ వచ్చాడు. ఎక్కడా సీతమ్మ కనబడలేదని హనుమ మనసులో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలతో హనుమ బాధపడ్డాడు. ఇలా సీతమ్మ కనబడకపోవడం వల్ల హనుమ బాధపడిన సర్గ 7వ సర్గ. ఆ తర్వాత 8వ సర్గలో హనుమ సీతమ్మను ఎలా వెతికాడో తెలుసుకుందాం. ఎందుకైనా మంచిదని మరోసారి రావణ గృహాన్ని వెతకాలని హనుమ అనుకున్నాడు. మళ్లీ ఆ గృహానికి వచ్చాడు. ముందు దూరం నుంచి చూసిన పుష్పక విమానం దగ్గరకు హనుమ ఈసారి దగ్గరగా వెళ్లి చూశాడు. ఈ గొప్ప విమానం సరిగ్గా రావణ గృహానికి మధ్యలో ప్రత్యేక భవనంలో ఉంది. మాణిక్యాలు, వజ్రాలు పొదగడం వల్ల చిత్రమైన వర్ణాల్లో ఆ విమానం కాంతులు వెదజల్లుతోంది. కాల్చి పరిశుద్ధం చేసిన బంగారు రేకులతో విమానాన్ని తయారు చేశారని హనుమ గమనించాడు. అంటే తేలికైన, పటిష్టమైన బంగారంతో చేశారని అర్థం. ఈ కాలంలోనూ విమానాలకి ఇలాంటి తేలికైన, పటిష్టమైన లోహాలనే వాడటం గమనిస్తున్నాం కదా. ఆ విమానం మీద అలంకారాలు అద్భుతంగా ఉన్నాయి. విశ్వకర్మ నిర్మించిన పుష్పక విమానం. ఆ విమానాన్నే రావణుడు కుబేరుడి నుంచి దోచుకున్నాడు. విచిత్రంగా నేలకు కొంత ఎత్తులో ఆ విమానం నిలిచి ఎలా ఉందని హనుమ ఆశ్చర్యపోయాడు. ఆ విమానంలో అడుగడుగునా అద్భుతాలున్నాయి. ఆ విమానంలో కూర్చున్న వారి మనస్సు ఎలా చెప్తే అలా ఆ విమానం ప్రయాణిస్తుంది. అంటే మనసులో కోరుకున్న చోటికి వెళ్లే విజ్ఞానం ఆ విమానానికి ఉంది. ఈ వివరాలు చదివినప్పుడు ఇప్పుడు AI టెక్నాలజీ గుర్తొస్తోంది. ఆ విమానం పరిమాణం కూడా చాలా పెద్దదని హనుమ వర్ణించారు. ఒక చిన్నపాటి భవనంలా ఉందని వివరించాడు. ఇలా పుష్పక విమానాన్ని హనుమ వివరించే సర్గే ఈ 8వ సర్గ. ఇప్పటి వరకు హనుమ లంకానగరంలోకి ప్రవేశించడం, సీతమ్మను వెతికేందుకు ప్రయత్నం చేయడం, రావణ గృహంలో అన్వేషించడం,
పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోవడం, సీతమ్మ కనిపించకపోవడం, ఇలా సుందరకాండలో 8వ సర్గ వరకు ఉన్న వివరాలను తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత జరిగిన ఘట్టాలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.